హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట అండి. నేనైతే మార్నింగ్ అరటికాయ ఉప్మా కూర చేయడం కోసం కుక్కర్లో అయితే అరటికాయలు పెట్టుకుని ఉప్పు పసుపు వేసి ఒక 2 విజిల్ రానిచ్చేసానండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం వేగనిచ్చానండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని తొక్క తీసేసుకుని వాటిని అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఆ మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఈ కడాయిలో అయితే వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసుకున్నానండి. అది బాగా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే జల్లుకున్నానండి. అది చల్లారిన తర్వాత పైన ఒక నిమ్మకాయ రసం ఒక కాయదైతే తీసి వేస్తే సరిపోతుందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అరటికాయ నిమ్మకాయ రసం కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇవాళ నేను సెకండ్ రెసిపీ వచ్చేసి సాంబార్ అయితే పెడుతున్నానండి. దానికోసం ఒక కుక్కర్ అయితే పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం నెయ్యి వేసి పోపు దినుసులు అయితే వేసాను. ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసి అటు ఇటు కొంచెం కలిపేసి అప్పుడు దానికి కావాల్సిన పులుసు ముక్కలన్నీ వేసేసి అటు ఇటు కలిపేసుకున్నానండి. పులుసు ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసి కలుపుకొని కొంచెం మొత్తం అంతా అటు ఇటుగా కలిపేసుకోవాలి. అప్పుడు దీనికోసం మనం కొంచెం చింతపండు అయితే శుభ్రంగా పిసుక్కు కడుక్కుని నానబెట్టుకుని చింతపండు రసం అయితే తీసుకోవాలండి. చింతపండు రసం తీసుకున్న తర్వాత మనం ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి ముక్కల్ని కలుపుకోవాలండి. ముక్కలు బాగా కలిసిన తర్వాత సాంబార్ కోసం ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అయితే చేసుకున్నాను. అదైతే ఒక 4 స్పూన్లు వేసానండి. దాని తర్వాత చిన్న బెల్లం ముక్క, మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం, సాంబార్కి సరిపడా అయితే ఉప్పు వేసి కొంచెం కారము, పసుపు, సాంబార్ పౌడరు, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేస్తే సాంబార్ అయితే రెడీ అండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.